భగవంతుడు మనిషికి పుట్టడానికి 9 నెలల సమయం ఇచ్చాడు, కానీ చనిపోవడానికి 9 సెకండ్ల సమయం కూడా ఇవ్వలేదు. లటుక్కును వచ్చేసి పుట్టుక్కును పట్టుకుపోతాడు. అది భగవంతుడు ఆడిచ్చే జీవితం అనే ఆట అంటే. పుట్టేటప్పుడు మనం అందరం 9 నెలలు తల్లి గర్భంలో చీకటి గదిలో ఉమ్ము నీరులో అదే ఒక ప్రపంచం అనుకొని, దీనికి మించిన ప్రపంచం ఇంకోటి ఏమీ లేదు అనుకొని ప్రశాంతంగా ముందుకి కదులుతూ వెనక్కి తిరుగుతూ మనం అందరం 9 నెలల్లో ఉంటాం. ఒక్కసారిగా బయటికి రాగానే ఈ రంగుల ప్రపంచాన్ని చూడగానే మనం అందరం భయపడిపోయి మొదటిసారి ఏడుస్తాం. కానీ మన చుట్టూ ఉన్న వాళ్ళు అరే బిడ్డ పుట్టాడు, మగపిల్లడు పుట్టాడు, ఆడపిల్ల పుట్టింది అని సంతోషంగా నవ్వుతూ ఉంటారు. కానీ చచ్చిపోయినప్పుడు మనం సంతోషంగా చచ్చిపోతాం. అరే భగవంతుడు వచ్చాడు, మనల్ని తీసుకొని వెళ్ళిపోతాడు, మన జీవితానికి మనం సాధించాల్సింది అయిపోయిందని మనం నవ్వుతూ వెళ్ళిపోతాం. కానీ మన చుట్టూ ఉన్న వాళ్ళు మనం చనిపోయిన తర్వాత ఏడవటం మొదలు పెడతారు. ఆత్మ వీడిన కట్టె అగ్నిహోత్రుని పాలు, కఠిన సోయాదులు గంగ పాలు, మీద కప్పిన గుడ్డ ఏటి సాకలి పాలు, కొడుకు పెట్టిన పిండాకుడు కాకుల పాలు, నువ్వు చేసిన సాయం ఒక్కటే నీకు దిక్కురా విశ్వదాభిరామ వినురవేమా అని. మనం అనుకుంటున్నాం మన తల్లి తండ్రి మన చెల్లి అన్న తమ్ముడు భార్య భర్త పిల్లలు వీళ్ళు ఎవరు మన వాళ్ళు కాదు. భగవంతుడు ఒక్కటే చివరిగా మన కట్టె కాలేటప్పుడు మనకి దిక్కు. పుట్టేటప్పుడు ఎంత ఆనందంగా పుట్టామో వెళ్ళేటప్పుడు కూడా అంతే ఆనందంగా వెళ్ళిపోవాలి. పుట్టడానికి 9 నెలల సమయం ఉంది, చావడానికి 9 సెకండ్ల కూడా సమయం లేదు. అదే భగవంతుడు ఆడిచ్చే